మామిడి తోటలు ఉన్న వాళ్ళకు మీరు ఎన్ని ఎకరాలకు చేస్తారో అన్ని ఎకరాలకు చెప్పండి. మా సీలింగ్ ఇంత 5 ఎకరాలకు చేస్తారా, 10 ఎకరాలకు చేస్తారా, 20 ఇస్తారా, సీలింగ్ చెప్పి రిలీజ్ చేయాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేస్తాను. చాలా ధైర్య పరిస్థితి ఉంది, రైతుల్ని చెప్పుకోలేక లింగలేక కక్కలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇదే రైతాంగం కొంతమంది వ్యాపారస్తులు, రైతు మీదలు కావచ్చు, అధికారులు చేసిన తప్పులకు ఈ వైపు మొక్కినందుకు బయటకు చెప్పుకోలేక ఇటు అనలేక బాధపడుతున్నారు. కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నారు. మీరు దయచేసి రైతు పక్షపాతిగా ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇవాళ మీకు ఒకసారి నేను వినోదంగా వినవించుకుంటున్నా. మీరు తప్పకుండా ఈ 32,000 ఎకరాలలో ఎవరైతే మామిడి పంట నష్టపోయిందో వాళ్ళకి ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం చేయాలి. రెండవది రైతు బంధు ఇమ్మీడియట్ గా వచ్చేలాగా చూడాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ నాయకులను, అధికార పార్టీ నాయకులను ఈ సందర్భంలో డిమాండ్ చేస్తా ఉన్నా రైతుల పక్షాన్ని. రెండవది మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా, ఏప్రిల్ 1 నుంచి పంట కోతకు వస్తా ఉంది. 2,203 రూపాయల మద్దతు ధర మీద 500 రూపాయల బోనస్ తోటి వెంటనే వారం రోజుల లోపలనే కొని వారం లోపలనే మీరు అకౌంట్లో వేయాలి. 2,703 రూపాయలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మీరు ఇచ్చిన మాటను నేను మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా రైతుల పక్షాన ఆయకట్టు చివరి భూములను నీళ్ళు అందుతలేవు, పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. పక్కన గొల్లపల్లి, ధర్మపురి, చొప్పదండి, మన నియోజకవర్గంలో కూడా చింతలూరు ఆ ప్రాంతం, ఇటు బట్టపల్లి, పోతారం ఆ ప్రాంతం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. తాగునీరుకు కూడా కష్టం వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎస్ఆర్ఎస్పిలో మిగిలి ఉన్న 19 టీఎంసీల నీరును సక్రమంగా వినియోగించి ఆయకట్టు స్టేజ్ 1లో ఉన్న జగిత్యాల నియోజకవర్గం కావచ్చు, జగిత్యాల జిల్లాలో 1 ఎకరం కూడా ఎండకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉంటుందని చెప్పి కూడా గుర్తు చేస్తూ, రైతు డిక్లరేషన్ చేసిన మీరు రైతుల పక్షాన ఇమ్మీడియట్ గా 7,500 ఇస్తున్నారు. రైతు బంధు రిలీజ్ చేయాలి. మామిడి తోటలు దెబ్బతిన్నాయి, మామిడి తోటలకు నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ఎక్కువ పెట్టుబడి పెట్టి వడ్లు పండిస్తున్న రైతన్నలు ఇప్పటికి కూడా రైతు బంధు సరిగ్గా ఇవ్వలేదు. రైతు బంధు ఇవ్వాలి, 500 రూపాయలు చొప్పున బోనస్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఈ విషయాన్ని మీడియా ద్వారా నేను అధికారులకు, అధికార పక్ష నాయకులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ